యాహ్! సో, ఈ కాన్సెప్ట్‌లో వచ్చి లాస్ట్ వీడియో ఆల్రెడీ మనం ఈక్విలిబ్రియం ఆఫ్ చార్జెస్ గురించి నేర్చుకున్నాం. చిన్న వర్డ్ చెప్పుకున్నాం. ఇక్కడ చార్జెస్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఎఫ్ నెట్ మస్ట్ బి 0. ఓకేనా? ఒక సిస్టమ్ ఆఫ్ చార్జెస్ గనక ఈక్విలిబ్రియంలో ఉండాలంటే ఎఫ్ నెట్ ఆన్ ఈచ్ చార్జ్ నాట్ వన్ ఆఫ్ ద సిస్టమ్. Each charge F net of each charge in a system must be 0. Then uh, they can be in the equilibrium and transitional equilibrium లో ఉండొచ్చు. They cannot move because of due to the repulsion force and attraction forces. So coming to the problem, if you observe this, ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లం చూద్దాం. అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి బేసిక్స్ అనమాట. ఇటువంటి ఒక 5-10 చేస్తే మనం ఈజీగా కంటెంట్ అర్థమైనట్టు. ఓకేనా? సో 2 పాయింట్ సైజ్డ్ ఐడెంటికల్ స్పియర్స్ క్యారీయింగ్ చార్జెస్ Q1 అండ్ Q2. సో ఒక చార్జ్ ఇక్కడ ఉందనుకో, ఐడెంటికల్ స్పియర్స్ అంట. 2 పాయింట్ సైజ్, ఇదేమో Q1 చార్జ్ అనుకుందాం, ఇదేమో Q2 చార్జ్ అనుకుందాం. సో అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే దే ఆర్ సెపరేటెడ్ బై ఎ సర్టెన్ డిస్టెన్స్. వీటి మధ్య డిస్టెన్స్ ఆర్ అనుకుంది. దే ఆర్ సెపరేటెడ్ బై ఎ సర్టెన్ డిస్టెన్స్ ఆర్. సో అండ్ దెన్ ద న్యాచురల్ ద మ్యూచువల్ ఫోర్స్ బిట్వీన్ దమ్ ఈజ్ ఎఫ్. వీటి మధ్యన మ్యూచువల్ ఫోర్స్ ఎంత? ఎఫ్ అంట. సో దీస్ టూ ఆర్ బ్రాట్ ఇన్ కాంటాక్ట్ అండ్ కెప్ట్ అట్ ద సేమ్ సెపరేషన్. ఇలా ఉన్న రెండు చార్జెస్ని ఏం చేశాడంటే ఒక్కసారి రెండింటిని కాంటాక్ట్ లో తెచ్చాడు. ఈ రెండు కాంటాక్ట్ అయినాయి. ఈ రెండు ఎప్పుడైతే కాంటాక్ట్ అయినాయో దీనిపైన ఛార్జ్ ఎంత? Q1. దీనిపైన ఛార్జ్ ఎంత? Q2 కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే రెండు కాంటాక్ట్ లో తెచ్చాడో అప్పుడు కాంటాక్ట్ లో తెచ్చిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం ఛార్జ్ అంతా ఐడెంటికల్ స్పియర్స్ కాబట్టి టోటల్ ఛార్జ్ స్ప్రెడ్ ఆన్ ద టూ బాడీస్ ఈక్వల్లీ. ఓకేనా? ఛార్జ్ మొత్తం ఏమవుతుందంటే ఈ రెండు బాడీల పైన ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోద్ది. బికాస్ ఐడెంటికల్ స్పియర్స్. ఇక్కడ సైజ్తో రెండు సేమ్ సైజ్ ఉంటాయి కాబట్టి రేడియస్ ఈజ్ సేమ్ కాబట్టి స్పియర్స్ పైన ఛార్జ్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోద్ది. ఇది డిపెండ్స్ అపాన్ ద పొటెన్షియల్ అనమాట. ఓకేనా? యాక్చువల్గా రేడియస్ పైన డిపెండ్ అయింది. సేమ్ సైజ్ అన్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. దట్ విల్ బి ఎందుకు అనేది మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు టచ్ చేసి అండ్ దెన్ కెప్ట్ ఇన్ ద సేమ్. మళ్ళీ వీటిని తీసుకొచ్చి ఏం చేశాడు? యాజ్ ఇట్ ఈస్ సేమ్ అవే డిస్టెన్స్లో పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ బాల్ పైన ఛార్జ్ ఎంత అవుతుందంటే ఛార్జ్ ఆన్ ఈచ్ స్పియర్. ఓకేనా? ఫస్ట్ దానిపైన ఛార్జ్ ఎంత అవుతుందంటే Q1 ప్లస్ Q2 బై 2. దీనిపైన ఛార్జ్ ఎంత అవుతుందంటే Q1 ప్లస్ Q2 బై 2. దిస్ ఈస్ ద టోటల్ ఛార్జ్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. క్లియర్? అర్థమైంది అనుకుంటా కదా. సో ఇంతకుముందు దీనిపైన ఛార్జ్ ఎంత? Q1. ఈ రెండింటిని ఎప్పుడైతే కాంటాక్ట్లో పెట్టి మళ్ళీ సెపరేట్ చేసేసాడో కాంటాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ద ఛార్జ్ స్ప్రెడ్ ఓవర్ దెమ్ ఈక్వల్లీ because of since both spheres are identical, their potentials are same కాబట్టి ఈక్వల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. సో కాబట్టి we have taken the average of both of them. ఓకేనా? ఎప్పుడైతే వాటిని సెపరేట్ చేసాడో సెపరేట్ అయిన తర్వాత వాటి పైన ఉన్న ఛార్జ్, దిస్ ఇస్ ద ఛార్జ్ ఆఫ్ ద Q1, దిస్ ఫస్ట్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద ఛార్జ్ ఆఫ్ సెకండ్. ద ఛార్జ్ విల్ బి సేమ్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. సో యాక్చువల్గా ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్ బిట్వీన్ దెమ్. ఎప్పుడు? బిఫోర్ దే ఆర్ సెపరేట్ అటాచింగ్. రెండింటిలో ఒకదాని కూడా అటాచ్ చేయక ముందర వీటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఓకేనా? ఎప్పుడైతే మనం వాటిని అటాచ్ చేసి మళ్ళీ సెపరేట్ చేసేసామో అప్పుడు వాటి మధ్యన ఫోర్స్ ఎఫ్ డాష్ అనుకుంటే దిస్ ఎఫ్ డాష్ విల్ బి ఈక్వల్ టు 1/4πε0 Q1 ప్లస్ Q2 బై 2. ఇది ఒకదాని ఛార్జ్. అండ్ ఇంకోటి ఎంత? Q1 ప్లస్ Q2 బై 2 బై డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆర్ స్క్వేర్. ఓకే. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం అండ్ దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. వాడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు చూడండి ఒకసారి.
contact and kept in the separation of in the sorry. Now the force between them is F dash, then F dash by F ఎంత. సో అడుగుతుంది ఏంటి F dash by F. సో F dash by F is equals to F 1/4 by epsilon naught 1/4 by epsilon naught క్యాన్సిల్ అయిపోద్ది. F dash అంటే ఏంటి Q1 plus Q2 Q1 plus Q2 Q1 plus 2 హోల్ స్క్వేర్. కాబట్టి పైన ఏముంటుంది Q1 plus Q2 whole square by 4. ఇక్కడ if you observe distance same కాబట్టి r square get cancelled. ఓకే, r square get cancelled. సో ఇంకేముంటుందంటే by 4 ఉంటుంది Q1 Q2 హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ ఎఫ్లో ఏముంది Q1 Q2 ఉంది కదా, సో అది ఇక్కడ రాసుకోవాలి Q1 Q2. సో దిస్ ఈజ్ వాట్ F dash by F. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ హియర్ ఆల్సో. ఇఫ్ యూ సీ Q1 plus Q2 whole square by 4 Q1 Q2. R square క్యాన్సిల్ అయిపోద్ది. 1/4 by epsilon 1/4 by epsilon క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ Q1 plus Q2 whole square కదా, 2 into 2 4. సో 4 and Q1 Q2, this is the Q1 Q2. Clear? This is the answer of the question. నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి ఈ క్వశ్చన్ చూడండి, నేను యాక్చువల్ క్వశ్చన్ రాయలేదు. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో ఏమన్నాడంటే కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక సిస్టమ్ ఉందంట, స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఉంది. సో దెర్ ఈస్ ఎ స్ప్రింగ్ మాస్ సిస్టమ్. ఓకేనా, దెర్ ఈస్ ఏ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ లైక్ దిస్. సో ఇక్కడ ఏమంటాడంటే వీటి మధ్య డిస్టెన్స్ L0 అంట, అండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఇచ్చేసాడు. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, అండ్ దే ఆర్ హ్యావ్ సేమ్ మాసెస్ M అండ్ M. ఏమంటాడంటే గివెన్ Q చార్జ్, ఓకేనా. సో Q చార్జ్ ఇచ్చాడంట. Q చార్జ్ ఇచ్చి టు ద సిస్టమ్ సచ్ దట్ ఆల్ ద చార్జ్ రిసైడ్స్ ఆన్ ద బ్లాక్. సో ఇప్పుడు ఈ సిస్టమ్కి కొంత ఛార్జ్ ఇచ్చాడంట. సో ఛార్జ్ అంతా ఈ బ్లాక్స్ పైన అక్యుములేట్ అయింది. సో ఇప్పుడు ఛార్జ్ ఇచ్చాడు కాబట్టి టోటల్ ఛార్జ్ ఎంత ఇచ్చాడు, Q ఇచ్చాడు. టోటల్ Q ఛార్జ్ ఇచ్చాడు కాబట్టి ఈ బాడీ Q/2 తీసుకుంటుంది, ఈ బాడీ Q/2 ఛార్జ్ తీసుకుంటుంది. ఓకేనా. సో టోటల్ ఛార్జ్ గివెన్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, టోటల్ మాస్ అండ్ టోటల్ ఛార్జ్ అనేది స్ప్లిట్ అవుతుంది, దీనికి సగం దీనికి సగం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇది పాజిటివ్ ఛార్జ్ కదా, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్ కదా, కాబట్టి రెండు ఆబ్జెక్ట్ల మధ్యన ఏమవుతుంది, రెపల్సివ్ ఫోర్స్ వస్తుంది. సో ఈ రెపల్సివ్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ రెపల్సివ్ ఫోర్స్ వల్ల ఈ బ్లాక్ ఏమో ఇటు మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది, ఈ బ్లాక్ ఏమో ఇటు మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు వాడు ఏమంటాడంటే హౌ మచ్ ఛార్జ్, నాకు తెలిసి టైం పీరియడ్ అడుగుంటాడు క్వశ్చన్లో. నాట్ టైం పీరియడ్, లెట్ us see. యా అంతేలే, జస్ట్ ఇప్పుడు అయితే ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాడు, ఒకసారి చూద్దాం. ఒకదానికి రెండు రెపల్స్ అయినాయి. అంటే ఆ రెండు ఛార్జ్ ఇచ్చిన తర్వాత వాటి మధ్యన డిస్టెన్స్ ఎంత అంట, రెపల్షన్ జరిగింది, డిస్టెన్స్ బికేమ్ L. అయితే L డిస్టెన్స్ అవ్వాలి అంటే ఎంత ఛార్జ్ ఇవ్వాలి, ఇంకా అర్థమైంది అనుకుంటా కదా. సో ఛార్జ్ ఇచ్చేసాము, ఈ రెండింటి మధ్య రెపల్షన్ ఫోర్స్ వచ్చింది, ఆ రెపల్షన్ ఫోర్స్ వల్ల వీటి మధ్యన డిస్టెన్స్ పెరిగింది. ఓకేనా, డిస్టెన్స్ పెరిగింది, దిస్ ఇస్ ద బ్లాక్. సో ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు, ఇప్పుడు L అన్నాడు. సో L డిస్టెన్స్లో ఈ రెండు దూరంగా ఈక్వలిబ్రియంలో ఉండాలి అంటే అప్పుడు ఎంత ఛార్జ్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే కనుక ఇటు స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది, మనకు తెలిసిందే, మెకానిక్స్లో బాగా చేసాం. ఇటేమో రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇది ఫస్ట్ బ్లాక్ అనుకున్నాం కదా, ఫోర్స్ బై 2 on 1. క్లియర్. సో అట్ ద సేమ్ టైం దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ట్రై చేస్తే సెకండ్ బ్లాక్కి ఇటు రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది, ఫోర్స్ బై 1/2. సో ఫోర్స్ బై 1 on 2. క్లియర్. ఇటు వచ్చేసి స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది యాజ్ యూజువల్. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఎఫ్నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే ఎఫ్నెట్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్
స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఇంతకుముందు ఇక్కడ ఎలాంగేషన్ కాకముందు స్ప్రింగ్ ఫోర్స్ ఎంత? ఎలాంగేషన్ అయిందా స్ప్రింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ, ఎందుకంటే ఎల్ డిస్టెన్స్ ఎలాంగేట్ అయింది కాబట్టి. సో ఆఫ్టర్ ఎలాంగేషన్ స్ప్రింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ప్రింగ్ కాన్స్టెంట్ కే ఇంటూ ఎల్ అంటే వి నో వెరీ వెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎక్స్, ఆఫ్ కోర్స్ మైనస్ కేఎక్స్, మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే కేఎక్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా కదా, క్లియర్. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎక్స్. సో కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎల్ మైనస్ ఎలాంగేట్ కాకముందు ఎంత ఉండేది? కేఎల్ నాట్ ఉండేది. ఓకేనా? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎల్ మైనస్ కే నాట్. ఇప్పుడు ఈ ఫోర్స్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే, ఈ నెట్ ఫోర్స్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే 1/4πε0 Q/2 Q1 Q2 by Q1 Q2 by R square. R square అంటే ఎంత? వాటి మధ్య డిస్టెన్స్ ఎల్ స్క్వేర్ కదా. సో కాబట్టి ఎల్ స్క్వేర్ ఎలాంగేట్ అయిన తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కే కామన్ తీసుకుంటే ఎల్ మైనస్ ఎల్ నాట్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హౌ మచ్ క్యూ చార్జ్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ ఎలాంగేషన్ ఆఫ్ ఎల్. కాబట్టి ఇక్కడ క్యూ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 4πε0 L square into L minus L naught, right? సో ఈ 4 అటు పక్కకి వెళ్తే 16 అవుతుంది కాబట్టి Q square is equals to, ఓకే, Q square is equals to 16πε0 L square L minus L naught. సో మనకు కావాల్సిన Q కాబట్టి Q is equals to 4 బయటకు వచ్చేస్తుంది, L కూడా బయటకు వచ్చేస్తుంది, రూట్ ఆఫ్ πε0 L minus L naught. So this is the formula. If you give Q charge, then it will get L elongation. Okay na? Yeah. Coming to the next question. Next question వచ్చేసరికి, yeah. Coming to the next question. So next question లో ఏమన్నాడంటే, yeah. So 3 charges ఉన్నాయి, identical charges. Okay na? 3 charges, identical charges kept at vertices of the triangle. Vertices of the triangle. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం Q charge, and this is also Q charge, and this is also Q charge. So now here question చూద్దాం సిద్ధ. So force on the any charge due to remaining 2 charges. ఓకేనా? దిస్ ఇస్ ద క్వశ్చన్. సో అంటే ఇక్కడ ఏంటంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, లెట్ మీ యూజ్, ఓకేనా? సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ వీటి మధ్యన ఏం జరుగుద్ది? దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, రైట్? And here to here. Here if you observe, let you take, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది Q1 అనుకుందాం, ఇది Q, ఏదైనా టోటల్ Q1 Q2 ఏం లేదు, Q మూడు కూడా ఈక్వల్ చార్జెస్ కదా. సో ఇప్పుడు దీనివల్ల దీనిపైన రెపల్సివ్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే ద రెపల్షన్ ఫోర్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా? ద రెపల్షన్ ఫోర్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. దీనివల్ల దీనిపైన రెపల్సివ్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందంటే ఈ డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దెన్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? వి నో వెరీ వెల్, 60 degrees కదా. సో నౌ హియర్ ఇఫ్ యూ కౌంట్, దిస్ ఇస్ టేక్ ఇట్ యాజ్ F1 అండ్ దిస్ ఈజ్ F2. సిన్స్ చార్జెస్ ఆర్ ఈక్వల్, ఇది ఎంత ఫోర్స్ అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ పరంగా. డైరెక్షన్ విల్ బి డిఫరెంట్. ఓకేనా? ఇది ఈ డైరెక్షన్ లో, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. సో F1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఆటోమేటిక్ గా? F1 ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. సేమ్ వే F2 కూడా ఏమవుతుంది? 1/4πε0 Q స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 అని చెప్పొచ్చుగా. F నట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? నథింగ్ బట్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్, అంటే
ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఈ రెండు సేమ్ కదా, కాబట్టి ఈ రెండు సేమ్ కాబట్టి f1 స్క్వేర్ ప్లస్ f1 ఏం కదా ఎఫ్ స్క్వేర్, f1 ఈజ్ ఈక్వల్స్ టు f2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు f అనుకుందాం. సో ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2f ఇంటూ ఎఫ్ అంటే ఎఫ్ స్క్వేర్ cos 60 క్లియర్. సో నౌ cos 60 అంటే హాఫ్ కదా, కాబట్టి రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ 2f స్క్వేర్ ప్లస్ 2f స్క్వేర్ cos 60 హాఫ్ క్యాన్సిల్. సో రూట్ 3f స్క్వేర్ అంటే f ఇంటూ రూట్ 3. దిస్ ఇస్ ద f నెట్, f ఇంటూ రూట్ 3 కదా. సో f నెట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 ఇంటూ వాట్ ఈస్ f వాల్యూ 1/4 pi epsilon naught q square by L square. This is the force on F net on each charge. ఏ ఛార్జ్ పైన అయినా సరే, దీనిపైన అయినా సరే ఎంత సేమ్ ఉంటుంది, దీనిపైన అయినా సరే సేమ్ ఉంటుంది, దీనిపైన సరే ఎఫ్ నెట్ అనేది ఈ రెండింటి యొక్క ఇది ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది, రిపల్సివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ ఛార్జ్ తీసుకుంటే ఇది రిపల్సివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది రిపల్సివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఈ రెండింటి యొక్క రిపల్సివ్ వల్ల రిజల్ట్ ఇది వస్తుంది. అదే విధంగా మూడిట్ల పైన కూడా సేమ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇట్ ఈస్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటాడంటే three charges of equal magnitude of Q are placed at the vertices of the equilateral triangle. సో మూడు ఛార్జెస్ ఏం పెట్టాడు, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ దగ్గర పెట్టాడు. అంటే సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం లాగే. అప్పుడు ఎఫ్ నెట్ ఎంత అవుతుంది, ఎఫ్ నెట్ ఆన్ ఈచ్ వన్ ఈజ్ ఎఫ్ రూట్ 3. మనం ఆల్రెడీ చేసింది కదా, ఎఫ్ నెట్ ఆన్ ఈచ్ ఛార్జెస్ ఎఫ్ రూట్ 3. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే how can the system of charges be placed in equilibrium? To keep system in equilibrium we have to, అంటే ఇక్కడ ఏమంటాడంటే యాక్చువల్ క్వశ్చన్ ప్రాపర్గా లేదు, ఇక్కడ ఏం లేదు. ఈ పాయింట్ ఓ ఉంది కదా, మనం ఏం చేయాలంటే ఈ మూడు సిస్టమ్స్ మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంది కదా. సో బికాస్ ఆఫ్ రిపల్సివ్ ఫోర్స్ ఏం జరుగుతుంది, ఇదేమో ఈ డైరెక్షన్ వెళ్తుంది, ఇదేమో ఈ డైరెక్షన్ వెళ్తుంది, ఇదేమో ఈ డైరెక్షన్ మూవ్ అయిపోతుంది. సో మూడు కూడా దూరంగా మూవ్ అయ్యి కూడా దే ఆర్ నాట్ ఇన్ ద ఈక్వలిబ్రియం స్టేట్. ఇప్పుడు ఏమంటాడంటే వాటిని ఈక్వలిబ్రియంలో ఉంచాలి అంటున్నాడు. ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, జస్ట్ మూడు ఛార్జెస్ ఉన్నాయంట, 3 ఛార్జెస్ ఈ పాయింట్ల దగ్గర ఉన్నాయంట, దెన్ వాటి మధ్యన రిపల్సివ్ ఫోర్స్ ఎంత అని అడిగాడు అంతే. ఓకేనా. ఆ రిపల్సివ్ ఫోర్స్ మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. అవి ఈక్వలిబ్రియంలో ఉన్నాయని వాడు ఏం చెప్పలా. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ ఏమంటాడంటే టు కీప్ దెమ్ ఇన్ ద టు మేక్ దెమ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు కీప్ ఇన్ ద ఈక్వలిబ్రియం. ఈ 3 ఛార్జెస్ కూడా రిపల్షన్ చేసుకుంటూనే అయినా కానీ అవి ఏంటంటే రెస్ట్ లో ఉండాలి. అంటే ఏంటి, ఎఫ్ నెట్ మస్ట్ బి 0 కదా. సో ఎప్పుడైతే ఎఫ్ నెట్ మస్ట్ బి 0 అవుతుందో అప్పుడు అవన్నీ ఈక్వలిబ్రియం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి అనే ఒక ఛార్జ్ తీసుకోవడం, ఈ సి అనే ఛార్జ్ పైన ఎఫ్ నెట్ ఏ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్ ఉంటుంది. క్లియర్, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎఫ్ నెట్, రైట్. సో ఈ ఎఫ్ నెట్ కే ఫార్ములా ఏంటి, దిస్ ఇస్ ద రూట్ 3f ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఎఫ్ నెట్ ఎంత అయితే ఉంటుందో దీనికి ఆపోజిట్ లో మనం సేమ్ అమౌంట్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంచాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే నెగిటివ్ ఛార్జ్ని యూజ్ చేయాలి. వీ హ్యావ్ టు యూజ్ నెగిటివ్ ఛార్జ్, మైనస్ క్యూ ఛార్జ్ని అట్ ద పాయింట్ ఆఫ్ O we have to place. At the point of O, if you place the negative charge, then what will happen, this repulsive force will be equal to opposite force. అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ నెట్ అనేది 0 అయిపోతుంది. ఓకేనా. the F net becomes 0 when you keep here Q amount of charge. ఆ Q charge ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ సెంట్రాయిడ్ ఏదైతే ఉందో ఈ సెంట్రాయిడ్ కి వర్టిసెస్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే L/√3. ఈ సైడ్ L అనుకుంటే కనుక సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఓకేనా C2 A2O కానీ C2O కానీ ఈ వర్టిసెస్ నుంచి ఈ సెంట్రాయిడ్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఇది బెంజ్ సైకిల్
సో సెంట్రాయిడ్ ఎంత ఉంటుంది? L/√3. క్లియర్. సో ఈ డిస్టెన్స్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఏ ఛార్జ్ అయినా సరే రెస్ట్లో ఉండాలి అంటే అప్పుడు F0 ఈజ్ 0 అవ్వాలిగా. అంటే ఇక్కడ ఏమని చెప్పాను నేను? ఎఫ్సి ఎంత అయితే ఉందో ఎఫ్సి ఎంత? నెట్ ఫోర్స్ ఆన్ ద సి ఛార్జ్ ఈజ్ √3F కదా. ఇప్పుడు దీనికి ఆపోజిట్ లో మనం ఏం చేయాలి? అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా. సో ఎఫ్సి ఏమవుతుందంటే నథింగ్ బట్ 1/4πε0. ఓకేనా. ఈ సెంట్రాయిడ్ దగ్గర మనం ఏం ఛార్జ్ పెట్టాం? క్యూ ఛార్జ్ పెట్టాం. సో క్యూ, ఇక్కడ ఎంత ఛార్జ్ పెట్టాం? స్మాల్ క్యూ ఛార్జ్ పెట్టాం. ఓకేనా. సో కాబట్టి స్మాల్ క్యూ Q1 Q2/r². ఈ సెంట్రాయిడ్ నుంచి ఈ వర్టికల్ డిస్టెన్స్ ఎంత? L/√3. కాబట్టి L/√3 హోల్ స్క్వేర్. ఓకేనా. L/√3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు √3F. F అంటే ఏంటి? సేమ్ తెలిసింది కదా మనకి ఇక్కడ. √3 ఇంటూ 1/4πε0 ఇంటూ Q²/L². This is the F-net. So you have 1/4πε0, 1/4πε0 get cancelled. Q, small q and Q² get cancelled. And L² get cancelled. ఏముంది ఇక్కడ? If you observe carefully, here the remaining term is Q/1/3. Q/1/3 and ఇక్కడ ఇంకా √3 ఉంది కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు √3. దట్స్ ఇట్. సో Q ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ క్యూ ఎక్కడ? ఇంకో క్యూ, స్మాల్ క్యూ కూడా ఉంది ఇక్కడ. క్లియర్. సో ఇప్పుడు ఏమవుతుంది? Q ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా. సో ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇది పైకి వెళ్తుందంటే ఇటువైపు వచ్చేసరికి ఏమవుతుంది? √3/3 ఇంటూ క్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇందులో √3. సో Q/√3. So what is, if you keep this amount of charge at O point, then the system will be in equilibrium. Hope you understand the question, right? These are the questions about the equilibrium. So whereas coming to the next question, so దీని తర్వాత ఈ 5th క్వశ్చన్ వచ్చరికి క్వశ్చన్లో ఏమన్నారంటే జస్ట్ ఒక ప్లస్ ఛార్జ్ ఉందండి. ఇక్కడేమో 4Q, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది. 5th క్వశ్చన్. సో ఇది కూడా బాగుంటుంది. సో క్యూ ఛార్జ్ ఈజ్ హియర్ ప్లస్ క్యూ ఛార్జ్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎల్ డిస్టెన్స్లో 4Q ఛార్జ్ పెట్టాడు. ఇప్పుడు రెండింటి మధ్య ఏముంటుంది? ఆబ్వియస్గా రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకు రిపల్సివ్ ఫోర్స్? బోత్ ఆర్ సిమిలర్. ఐ మీన్ బోత్ ఆర్ పాజిటివ్. సిమిలర్ అనేది పాజిటివ్ ఛార్జెస్, బట్ ఆఫ్ కోర్స్ ఇది గ్రేటర్. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఫర్ ఈక్విలిబ్రియం F-net ఆన్ ఈచ్ ఛార్జ్ ఈజ్ 0. ఇప్పుడు వీటిని ఈక్విలిబ్రియంలో ఉంచాలి అంటే ఏం చేయాలి? ఈ రెండు పాజిటివ్ ఛార్జెస్ కాబట్టి రిపల్స్ అవుతాయి. ఇప్పుడు వాటిని ఈక్విలిబ్రియంలో ఉంచాలంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర నేను ఏం చేయాలంటే నెగిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేయాలి. ఓకేనా. నెగిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఈ ఛార్జ్ వల్ల దీనిపైన రిపల్సివ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుందిగా. ఇప్పుడు దీనికి ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చిన అట్రాక్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది. ఇఫ్ దిస్ ఫోర్స్ బికమ్స్ దిస్ ఫోర్స్, దెన్ బోత్ విల్ బి ఇన్ ఈక్వల్. దెన్ ఈ ఫోర్స్ ఎంత అయితే ఉంది ఈ ఫోర్స్ కూడా సేమ్ అంతే ఉంది. అప్పుడు ఛార్జ్ ఏమవుతుంది? రెస్ట్ లో ఉండిపోతుందిగా. సేమ్ వే ఇది కూడా అంతే. సో ఈ ఫస్ట్ క్యూ ఛార్జ్ వల్ల 4Q ఛార్జ్ పైన రిపల్సివ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది. అప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఈ పాజిటివ్ అట్రాక్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది. ఇఫ్ దీస్ టూ ఫోర్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ కెన్ బి ఇన్ ద ఈక్విలిబ్రియం. కాబట్టి ఈ రెండు ఛార్జెస్ మనం ఈక్విలిబ్రియంలో ఉంచాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనం -Q ఛార్జ్ ని పెట్టి తీరాల్సిందే. సో కాబట్టి లెట్ us టేక్ దిస్ ఛార్జ్ ఫస్ట్. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ క్వశ్చన్ అర్థమైంది కదా, నీట్గా డ్రా చేద్దాం. ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ద Q1 charge and here it is the Q2 charge. Okay. So and the distance between them is L. The distance between them is L, and here somewhere at x distance from the Q1 and
Q1 అంటే Qనే. I mean Q1 means nothing but Q, Q2 means nothing but 4Q. ఓకేనా? సో X డిస్టెన్స్లో మైనస్ Q ఛార్జ్ పెట్టా. అప్పుడు ఇది ఎంత అవుతుంది? L మైనస్ X అవుతుంది. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద Q1 ఆబ్జెక్ట్ ఇఫ్ ఐ టేక్ 1/4 pi epsilon naught, ఓకేనా, 1/4 pi epsilon naught small q capital Q by x square is equals to ఈ రెండింటి మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ దీనికి దీనికి మధ్యన రిపల్సివ్ ఫోర్స్ కి ఈక్వల్ ఉంది. వాట్ ఈస్ ద రిపల్సివ్ ఫోర్స్? 1/4 pi epsilon naught. ఓకేనా, దీనికి దీనికి మధ్యన రిపల్సివ్ ఫోర్స్ 1/4 pi epsilon naught q into 4q. ఓకేనా, q into 4q by చిన్న క్వశ్చన్ అంతేలే. సో ఫర్ ఈక్విలిబ్రియం ఎఫ్ నెట్ ఆన్ ఈచ్ చార్జ్ ఇస్ 0. ఇది కూడా చేయొచ్చు, మనం తప్పలేదు, ఇలా కూడా చేద్దాం. ఇక్కడ వేరే మెథడ్ యూస్ చేస్తా. సో q into 4q బై రిపల్సివ్ ఫోర్స్ అంటే ఎల్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఎల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది? 4/3 4/3 క్యాన్సిల్, క్యూ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ క్యూ ఛార్జ్ వస్తుంది మనకి. యాక్చువల్గా నాకు తెలిసి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది అది. యా, సో ద క్యూ అమౌంట్ విల్ బి 4q by 9 వచ్చింది. ఓకేనా, సో వాట్ హ్యాపెన్ రిపల్సివ్ కాబట్టి దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇటు పక్క వెళ్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4q, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4q. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4q అంటే ఐ మీన్ ఎల్ స్క్వేర్ బై వీ డోంట్ నో ఇక్కడ మనకి క్యాపిటల్ ఛార్జ్ తెలియదు కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే క్యాపిటల్ క్యూని క్యాన్సిల్ అయ్యే విధంగా ఫోర్సెస్ తీసుకోవాలి. ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే లెట్ us టేక్ వీ హ్యావ్ టు టేక్ ద ఫోర్సెస్ వచ్చే దట్ క్యూ ఇటు సైడ్ కూడా క్యూ ఉంటే రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఈక్వల్ అవుతుంది. సో ఇది కొంచెం ఏమంటుంది దీన్ని అంటే లాంగ్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సింపుల్గా ఏం చేద్దాం అంటే ఫస్ట్ అట్రాక్షన్ ఫోర్స్ ఎంత? 1/4 pi epsilon naught q by x స్క్వేర్ కదా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ దట్ విల్ బి ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఎంత అయితే ఉంటుందో ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ సేమ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఇటు పక్కన 1/4 pi epsilon naught q into 4q by ఇక్కడ ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిస్టెన్స్. ఇది ఎక్స్ అయితే ఎల్ మైనస్ ఎక్స్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ క్యూ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఈజ్ స్మాల్ క్యూ క్యాన్సిల్ అయిపోయి 1/4 epsilon 1/4 epsilon క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది? ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఒకటి మిగిలింది. ఓకేనా, ఈ స్క్వేర్ అడ్ వరకు వెళ్తే రూట్ అవుద్ది. సింపుల్గా ఎల్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయింది. సో ఎల్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3x. దీని నుంచి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? L/3 అయింది. ఓకేనా, సో అంటే L/3 డిస్టెన్స్లో పెడితే ఈ ఈక్విలిబ్రియం అనేది వర్కౌట్ అవుతుంది. ఎంత ఛార్జ్ పెట్టాలి అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఏమొచ్చింది? QL స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4q కదా. సో దీని నుంచి q ఇంటూ ఎల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ 3x కదా. అంటే 9x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x square into 4q. x square get cancelled.
ఇంకేముంది, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4/9 క్యూ. ఓకేనా, 4/9 క్యూని పెడితే కనుక దెన్ యూ గెట్ 4/9 క్యూ పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఇంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని ఎక్కడ పెట్టాలి, ఎంత డిస్టెన్స్ పెట్టాలి, L/3 డిస్టెన్స్ ఫ్రమ్ ద Q1. Clear? Then the system will be in equilibrium. Hope you understand. Next, coming to this question. So ఈ క్వశ్చన్ ఏమంటాడంటే, సో నెక్స్ట్ రెండు క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m carrying a charge -Q1 is moving around a fixed charge +Q2. ఒక +Q2 అని ఒక ఛార్జ్ ఉందంట, ఇది పాజిటివ్ ఛార్జ్ అంట. దీని చుట్టూ ఏం జరుగుతుందంటే, ఓకేనా, దీని చుట్టూ ఒక నెగిటివ్ ఛార్జ్ తిరుగుతుందంట, -Q1. ఓకేనా, సో విత్ రేడియస్ r. ఈ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ ఎంత అంట, r. సో డోంట్ మైండ్, ఐ కెనాట్ ప్రాపర్లీ హియర్. ఓకేనా, సో రేడియస్ ఎంత అంటే r అంట. ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద ఛార్జ్, అంటే ఒక కంప్లీట్ రౌండ్కి ఎంత టైం పడుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సర్క్యులర్ పాత్లో తిరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్, మాసివ్ ఆబ్జెక్ట్ అనేది సెంట్రల్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుందో, అవుట్ సైడ్కి ఏముంటుంది, ఆఫ్ mv స్క్వేర్, ఐ మీన్ f ఈజ్ ఈక్వల్స్ టు mv²/r కదా, mv²/r. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, mv²/r బయటకు ఉంటుంది. లోపలికి ఏముంటుందంటే అట్రాక్షన్ ఫోర్స్, ఈ పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఎఫ్ నెట్ ఏమవుతుందంటే, ఎఫ్ అట్రాక్షన్ ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు ఎఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఫోర్స్ ఎంత, 1/4πε0 Q1 Q2/r². ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంత, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ mv²/r. ఓకేనా, సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు, వీ కెన్ ఫైండ్ అవుట్ ద వెలాసిటీ. మనకు టైం పీరియడ్ కదా, టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ 2πr/వెలాసిటీ. సో కాబట్టి దీని నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమవుతుంది, దీన్ని మనం కన్వీనియంట్ కోసం k అనుకుందాం. సో r² r గెట్ క్యాన్సిల్ అయింది. మనకి v² వాల్యూ కావాలి కాబట్టి k Q1 Q2/m ఇటు పక్క వచ్చేస్తే m ఇంటూ r, దట్ ఈజ్ ఈక్వల్స్ టు v² కదా, స్క్వేర్ ఇటు పక్క ఇచ్చేస్తే రూట్ అవుద్ది. దిస్ ఈజ్ ద v వాల్యూ. సో దాన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది, 2πr/√k ఇంటూ Q1 Q2/mr. ఓకేనా, సో దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకని ఈ 2 లోపల మొత్తం రూట్ అంటే ఎంటర్ అయితే π² అయిపోద్ది, r² అయిపోద్ది. సో యూ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్, దెన్ యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. k వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా ఆన్సర్ చేస్తుంది. దిస్ ఇస్ ద క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. Whereas coming to the fourth question, the interesting question for me. సో మెకానిక్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. క్వశ్చన్ ఏమన్నాడంటే, 2 identical small charged spheres each having a, ఓకేనా, 2 identical small charged spheres each having a mass m hang in equilibrium as shown in the figure. సో ఎలా హ్యాంగ్ అయినాయి అంట, 2 spheres are hang out. సో 2 spheres hang like this. సో ఇప్పుడు ఏమంటాడంటే, ద లెంత్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ ఈజ్ ఎల్, లెంత్ అనేది ఎల్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే వాటి మధ్య ఈ యాంగిల్ తీసుకుంటే కనుక నథింగ్ బట్ ఇది ఎంత టీటా అనుకున్నాం. ఓకేనా, ఇది టీటా అనుకుంటే కనుక వాడి చేసాడు వర్టికల్ టీటా అంట, యాంగిల్ టీటాను వాడి, ఇది కూడా యాంగిల్ ఎంత, టీటా. ఓకేనా, సో నౌ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద చార్జెస్. సో ఇప్పుడు ఏముంటుంది, లెంత్ ఎల్ లెంత్ అన్నాడు, అది టీటా అన్నాడు.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, లైక్ ఛార్జెస్ అనుకున్నాం. ఓకేనా? వాడు అదే అన్నాడు, ఐడెంటికల్ స్మాల్ ఛార్జ్డ్ స్పియర్స్, దీనికి ఎంత ఛార్జ్ అయితే ఉంటుందో దీనికి కూడా అంత ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఆ రెండు ఏమవుతాయి, రెపల్షన్ జరిగి ఒకదాని కూడా దూరంగా మూవ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ రిపల్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది, ఎఫ్. ఓకేనా? ఇక రోప్ లో ఈ స్ట్రింగ్ లో టెన్షనల్ ఫోర్స్ ఉంటుంది, దిస్ ఇస్ ద టీ. ఓకేనా? డూ రిమెంబర్ దిస్ ఇస్ టీ. ఓకేనా? అట్ ద సేమ్ టైం బాల్ యొక్క మాస్ అనేది వర్టికల్లీ డౌన్ ఉంటుంది. ఓకే, ఇది టీ అయితే ఇక్కడ ఇది ఏమవుతుందంటే టీ కాస్ టీటా అవుతుంది. ఎందుకని, ఇక్కడ టీటా కదా, సో ఇది కూడా టీటానే. సో ఇది టీ అయితే ఇది టీ కాస్ట్, ఈ డైరెక్షన్ ఏమవుద్ది, టీ సైన్ టీటా అవుద్ది. అంతేగా, అంతేగా, టీ సైన్ టీటా. సేమ్ ఇక్కడ కూడా ఏమవుద్ది, ఇది కూడా టీ సైన్ టీటా. రైట్? ఈ డైరెక్షన్ ఏముంది, టీ కాస్ టీటా. ఈ డైరెక్షన్లో రెపల్సివ్ ఫోర్స్. ఓకేనా? దెన్ డౌన్వర్డ్స్ ఇట్ ఈస్ ఎంజీ. సో దీస్ ఆర్ ద ఫోర్సెస్. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫ్రీ బాడీ, ఐ మీన్ ఎఫ్ నెట్ మస్ట్ బి జీరో కదా, కాబట్టి టీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ, ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ టీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్, అంతే కదా, టీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఓకేనా? అంటే 1/4 ఎప్సిలాన్ క్యూ. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, 1/2 చేసామనుకో అప్పుడు ఏమవుతుంది, టీ గెట్ క్యాన్సిల్, 2/1 చేద్దాం, మన ట్యాన్ డేటా కావాలి. ఓకేనా? ఇఫ్ యూ పెర్ఫార్మ్ 2/1 then you will get tan theta is equals to nothing but f by mg. ఓకేనా? f by mg. f అంటే ఎంత, kq square by r square into mg. సో దిస్ ఈస్ ద tan theta వాల్యూ. సో అయితే వాడు ఏమడుగుతున్నాడంటే ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద చార్జ్ అడిగాడు. ఓకేనా? దిస్ ఈస్ ద tan theta వాల్యూ. మనకి q స్క్వేర్ కావాలి, ఈ q చార్జ్ అనేది కావాలి. q వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీ అయిపోయింటాయి. సో దానికోసం ఏం చేశాడు చూడండి ఒకసారి. దానికోసం ఏం చేశాడంటే ఈ ఎంజీ ట్యాన్ టీటా ఉంది కదా, ఎంజీ ట్యాన్ టీటా దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఎంజీ ట్యాన్ టీటా ఈజ్ కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ కదా. ఇక్కడ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాడు. జస్ట్ ఆర్ వాల్యూ ఏంటంటే ఇది టీటా కదా మన యాంగిల్లో, ఈ ఛార్జ్ నుంచి ఈ ఛార్జ్ డిస్టెన్స్, ఈ ఛార్జ్ నుంచి, ఓకే, ఈ ఛార్జ్ నుంచి ఈ ఛార్జ్ నుంచి ఈ ఛార్జ్కి డిస్టెన్స్ ఎంత అంటే ఆర్ అనుకుందాం. దిస్ డిస్టెన్స్ ఈస్ ఆర్. ఇది టీటా, ఇది ఎల్, దీనికి ఆపోజిట్ ఏమవుద్ది, ఎల్. ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఈస్ ఎల్ సైన్ టీటా. ఓకేనా? ఎల్ సైన్ టీటా. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇదంతా. సో ఇది ఎల్ సైన్ టీటా అయితే ఇది కూడా ఎల్ సైన్ టీటా ఉంది. మొత్తం డిస్టెన్స్ ఏమవుద్ది అప్పుడు, దట్ ఈస్ నథింగ్ బట్ 2l సైన్ టీటా. సో కాబట్టి ఇక్కడ ఈక్వేషన్లో ఏం చేస్తున్నామంటే దీని నుంచి మనం ఎలా రాయొచ్చు, tan theta is equals to aq square by r కదా. సో in the place of r, ఓకే, mg tan theta k, ఇది ఈ mg పక్కకి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమైంది, mg tan theta is equals to kq square by r square. సో kq square by r square అంటే ఏంటి, 2l sin theta. సో 4l square sin square theta. ఓకేనా? 4l square sin square theta. సో దీని నుంచి మనకు కావాల్సింది ఎలా రాసవచ్చు అంటే ఎంజీ tan theta అంటే ఏంటో చూద్దాం క్వశ్చన్లో. tan theta అంటే ఏంటి, నథింగ్ బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ tan theta ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకేనా? tan theta ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకోవచ్చు, లేదా
సింపుల్ tan thetaలోనే ఆన్సర్ ఉంచేసాడు. ఏం చేయొచ్చు నువ్వు జస్ట్ యూ కెన్ టేక్ mg tan theta ఈజ్ ఈక్వల్స్ టు k అంటే 1/4 pi epsilon naught q square by q square by 4 l square sin square theta. సో దీని నుంచి q square is equals to 4 pi epsilon naught 4l square sin square theta mg tan theta. సో q is equals to root of 16 4 బయటకు వచ్చేసింది అండ్ 4 sin theta కూడా బయటకు వచ్చేస్తుంది నువ్వు రాసుకుంటే కనుక ఏముంది ఓకేనా 4 sin theta ఇంటూ l లేదా 4l sin theta that is equal to pi epsilon naught mg tan theta. Here this is the answer, right? So this is about the next two problems. We'll do it in the next class. Thank you all. Hope you understand.